ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును దర్యాప్తు బృందం విచారించింది. శ్రవణ్ సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. శ్రవణ్ రావు విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ను కొట్టివేయాలని పిటిషన్ వేసే యోచనలో పోలీసులున్నారు. ప్రణీత్ రావుకి శ్రవణ్ రావు ఎవరెవరి సెల్ ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేశాడనే దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. శ్రవణ్ రావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు మాత్రం జరుగుతాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మరోసారి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే 3 సార్లు కూడా శ్రవణ్ రావును దర్యాప్తు బృందం విచారించింది. శ్రవణ్ సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి ఇప్పుడున్నటువంటి శ్రవణ్ రావు 3 సార్లు అతను విచారణ ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు 4వ సారి వచ్చాడు. 4వ సారి మాత్రం ఇవాళ దాదాపు 7 గంటల పాటు కూడా ఆయన విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 2-3 సార్లు కూడా అతను వచ్చినప్పటికీ సరైనటువంటి సమాధానాలు అనేది ఆయన ఇవ్వలేదు. దాంతోపాటు ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావు కానీ మీరు ఎట్లా షేర్ చేసేవారు, ఎవరెవరు నెంబర్ని షేర్ చేశారన్న దానిపై కూడా ఒక స్పష్టత అనేది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాంతోపాటు కొంతమంది పేర్లు కూడా అతను బయట పెట్టలేదు. అయితే తన పని మాత్రం తాను చేశాను, నాకు అప్పచెప్పిన పని మాత్రం నేను చేశాననేసి పదే అతను చెప్తున్నప్పటికీ కానీ అసలు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు మీకు ఏం సంబంధం అన్న దానిపై కూడా పోలీసులు పదే ఆయనని ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటి రోజు విచారణలో మాత్రం ప్రభాకర్ రావు ప్రోద్బలంతోనే నేను దీంట్లో వచ్చాననేసి కూడా చెప్పారు. తర్వాత ప్రణీత్ రావును పరిచయం చేశానని చెప్పి ఇట్లా అనేక రకాలైనటువంటి ఆశ చెప్తున్నప్పటికీ కానీ గత ఎన్నికల సమయంలో ముఖ్యంగా తాను వాడినటువంటి 2 ఫోన్లు చాలా కీలకమైనటువంటి డివైసెస్ అవి. సో ఆ 2 డివైసెస్ నుంచే ఎవరెవరికి ఫోన్లు ట్యాప్ చేయాలి అనేది కూడా పూర్తిగా ఫోన్ నెంబర్లు కానీ లేకపోతే డైరెక్షన్స్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకి ఇతను ఇచ్చినట్టుగా పోలీసుల ప్రాథమిక ఆధారాలతో కూడా ఇప్పటికే వారు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని స్పష్టం చేశారు కాబట్టి దాని దగ్గరగా దాన్ని కూపీ లాగడం కోసం అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు మరొకసారి ఇప్పుడు ప్రణీత్ రావు వచ్చారు కాబట్టి మొన్న సబ్మిట్ చేసినటువంటి ఫోన్లో చాలా వరకు డేటానంతా అరెస్ట్ చేశారు. ఇటు ఈమెయిల్లో ఒక మెయిల్ కూడా లేదు. దాంతోపాటు వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ను కూడా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అయ్యేవారు. సో ఆ గ్రూప్ మొత్తం కూడా వీళ్ళు డిలీట్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఆ గ్రూప్లో మొదటి నుంచి కూడా యాక్టివ్ అయినప్పటి నుంచి ఏ అంశాలపైన వీరు మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ ఎవరిపైన నిఘా ఉంచాలి, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, దాంతోపాటు పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ టాప్ లీడర్స్ అందరి పేర్లు కూడా దాంట్లో వాళ్ళు ప్రస్తావించారు. దాంతోపాటు వారందరి ఫోన్ నెంబర్లు కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. దాంతోపాటు వీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది కూడా అన్ని రకాల సమాచారం, వ్యక్తిగత సమాచారాన్ని కూడా వీళ్ళు సేకరించినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఇటు బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరైతే ఫండింగ్ చేయాలనుకున్నా లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ఇటు రియల్టర్స్ కానీ ఇటు ఫార్మాకి సంబంధించిన కంపెనీ యజమానులు కానీ వాళ్ళందరి యొక్క వ్యక్తిగతమైనటువంటి సమాచారాలతో కూడా ఇటు ప్రణీత్ రావుకి అప్పట్లో చేరవేసినటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. కాబట్టి వీటన్నిటికీ కూడా శ్రవణ్ రావు చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ కేసులో ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, దాని తర్వాత శ్రవణ్ రావు. ఎందుకంటే శ్రవణ్ రావు నోరు విప్పితే కానీ ఈ కేసులో పలు కీలకమైనటువంటి విషయాలు అనేది బయటకు వచ్చే అవకాశం ఉండదు. దాంతోపాటు ఆయన ఫోన్ ఇప్పుడు రిట్రీవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో దొరికేటువంటి ఆ డేటాని ఆధారంగా చేసుకొని ప్రణీత్ రావుని కానీ మళ్ళొకసారి నోటీసులు పిలిపించే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రవణ్ రావుని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా ఆయన చేరుకున్న తర్వాత సిట్టి బృందం కూడా ఇక్కడ చేరుకున్నది. సో ఆయన కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి నేపథ్యం కనపడితే అయితే 2వసారి విచారణకు పిలిచినప్పుడు ఇదే శ్రవణ్ రావు ఫోన్స్ తీసుకురామని చాలా స్పష్టంగా చెప్పినాడు.
వేరే ఫోన్లు ఆయన తీసుకుని రావడము వాటిని సబ్మిట్ చేయడము తర్వాత 2 రోజుల తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని చూసిన తర్వాత పరిశీలన చేసిన తర్వాత ఈ అప్పట్లో వాడినటువంటి ఫోన్లు ఇవి కాదనేసి కూడా చెప్పడము తర్వాత IMEI నెంబర్తో పాటు కూడా పోలీసులు చెప్పడం తర్వాత మూడోసారి వచ్చినప్పుడు ఆ ఫోన్లు తీసుకురావడం ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతుంది కాబట్టి సో ఎటు చూసినా ఈ ఫోన్ల మీదే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి డేటా శ్రవణ్ రావు చెప్పినటువంటి ఈ యొక్క సమాచారం మీదే ఆధారపడింది. దాంతోపాటు శ్రవణ్ రావు నోరెప్పితే మాత్రం గత ప్రభుత్వంలోని పెద్దల యొక్క కీలకమైనటువంటి పేరంతా కూడా బయటపడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును దర్యాప్తు బృందము విచారించింది. అయితే ఈసారి విచారణకు సంబంధించి శ్రవణ్ రావు ఎంతవరకు సహకరిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇన్ కేసు సహకరించకపోతే నాట్ టు అరెస్ట్ పిటిషన్, తను సుప్రీంకోర్టులో వేసిన ఈ పిటిషన్ను కొట్టివేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఫైనల్గా శ్రవణ్ రావు నోరు విప్పితేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు మాత్రం జరిగే అవకాశం